ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రత్యేకముగా మన జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉంటున్న కుటుంబములు అందరికీ నేను ప్రేమ వందనములు చెప్తున్నాను. ప్రియులారా, ప్రతి దినము ఉదయం మీ కొరకు దేవుని యొక్క వాక్కును పొందుకొని ప్రభు యొక్క నామములో 5 నిమిషములతో కూడిన ఈ క్లుప్త సందేశం తయారు చేసి మీ ప్రతి ఒక్కరి కొరకై అందించుటలో దేవుడు నాకిచ్చిన ఈ మంచి కృప గడియలను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అదే రీతిగా మీ కుటుంబములలో నేను ఒకనిగా ఉంటున్నాను. ఆమేన్. మన యేసు దర్శించుచున్నాడు. కుటుంబం పెద్దది. ఆమేన్. ఈ కుటుంబంలో మీరు భాగస్థులుగా ఉంటున్నారు. ప్రభువుకి స్తోత్రం. ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి మాట ఏమిటి తెలుసా? 1 కొరింథీ 3:16. 1 కొరింథీలకు 3:16. దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నాడు. అలాగైతే ఈరోజు ప్రభు మీకు చెప్పేటువంటి మాట, ఆత్మయైన నేను మీలో నివసించుచున్నాను. నివసించడం అనగా మీ ఇంటిలో 4 గదులు ఉన్నాయంటే 4 గదులలో సంచరించడం, అలాగ తిరగడం. 10 గదులు ఉంటే 10 గదులలో నేను నివసిస్తున్నాను. అలాగైతే ఈరోజు ప్రభు నామములో మీలో నివసించడం అంటే మీ ప్రాణాత్మ శరీరములలో ఆయన నివసిస్తున్నాడు. ఆయన బస చేయడం మాత్రమే కాదు, ఆయన సంచరించువాడు మాత్రమే కాకుండా నివసించువాడై ఉంటున్నాడు. అలాగైతే మీరేం చెప్పాలో తెలుసా? పరిశుద్ధాత్ముడా, నాలో మీరు నివసిస్తున్నారయ్యా, నన్ను నడిపిస్తున్నారు పరిశుద్ధుడా, ఈ దినమందు నన్ను నడిపించు. దావీదు చెప్పేటప్పుడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించుచున్నాడు, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించుచున్నాడు. అదే రీతిగా ప్రభువా, నెమ్మది గల పరిస్థితులు నాకు అనుగ్రహించబోతున్నారు. నా తలంపులలో ఉన్న పోరాటము, నా కుటుంబంలో ఉన్న పోరాటం నన్ను జయించదు. ఎందుకంటే ఆత్మ దేవుడు నాతో ఉన్నారు, మీరు నడిపిస్తారు అని మీరు విశ్వాసముతో ఒప్పుకొని స్తోత్రం చెల్లిస్తూనే అడగండి. ప్రభు యొక్క కృప మిమ్ములను ఈ దినం భరిస్తుంది. చూడండి, ప్రభు చిత్తమైతే ఈ దినం మీరు ముగించుకొని రాత్రి పడకకు వెళ్ళేటప్పుడు వాసము చేసేటువంటి మీలో ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేసి ప్రభు బిడ్డలారా, మీ మధ్యలో ఆయన సంచరించే దేవుడుగా ఉండబోతున్నాడు. అదే 2 కొరింథీ 6:18. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇదే ఈరోజు మీకిచ్చేటువంటి ప్రవచన వాక్కు. అందువల్ల మీరు కృంగిపోవద్దు, సోలిపోవద్దు. ప్రభు మమ్మల్ని మర్చిపోయాడు అని చెప్పకండి. ఎన్నటెన్నటికీ ఆయన మిమ్మలను మరువడు. మీరేం చెయ్యాలి? అభిషేకములో నింపబడి నానా విధమైన భాషలు మాట్లాడి ప్రార్థించాలి. దేవుడు మిగిలిన కార్యములన్నీ చూసుకుంటాడు. సరేనా? ప్రార్థించుదామా? మా ప్రేమగల తండ్రి, ఈ దినమందు నాతో కలిసి ప్రార్థిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలను కనికరించి మీ యొక్క శక్తి కలిగిన నామమును మహిమపరచుకొనండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చారే. మీ పాదపీఠం యొద్ద నుంచి మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. సమాధాన ప్రభు మీరే. శత్రువును కాళ్ళ క్రింద చితకద్రొక్కి మీ బిడ్డలకు జయం అనుగ్రహించి మీ బిడ్డలలో మీరు నివాసించి మీరు వారికి దేవుడయుందురు. వారు మీ ప్రజలై ఉన్నారయ్యా. మీ ప్రజలు ప్రభువా బాధ్యత తీసుకున్నందులకై స్తోత్రం. ఆశీర్వదించే ప్రేమకై స్తోత్రం. ఇప్పుడు మీ బిడ్డలు ఏ కార్యములు అడుగుతున్నారో, ఈ సమయమున దేని కొరకు అడుగుతున్నారో అలాగే జరుగునుగాక. యేసు నామములో ప్రకటించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అవును ప్రియులారా, మీ ప్రార్థనకు జవాబు వచ్చింది కనుక వందనాలు యేసయ్యని మాత్రం చెప్పండి. తరువాత ఈరోజు మీరు పొందుకున్న ఆశీర్వాదము మీలాంటి అనేకులు పొందుకోవాలి కదా. మీ గ్రూపులో, మీ వాట్సాప్ గ్రూపులో ఎవరెవరున్నారో, ఫేస్బుక్లో మీరేం చెయ్యాలి? ఈ సందేశమును అనేకులకు షేర్ చేయండి. వారును మీ ద్వారా ఆశీర్వదింపబడతారు. తరువాత హిందీ భాషలో మాట్లాడేటువంటి ప్రజలలో దేవుడు ఆశీర్వాదము కుమ్మరించాలి. వారి కొరకు ప్రార్థించండి.
గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.